Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో ఒక సూపర్ యాప్ గురించి క్లియర్ గా చెప్పబోతున్నాను అనమాట. దయచేసి ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. ఎక్కడైనా మిస్టేక్ చేస్తే వీడియోలో ప్రాబ్లం రావచ్చు. సో దట్స్ వై అండ్ ఈ యాప్ ని మిస్ చేయకండి. దాంతోపాటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అండ్ రిఫరల్ కోడ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి 20 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ 20 రూపీస్ని మీరు 180 రూపీస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. బట్ దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉంటాం కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. బట్ ఇక ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది, ఆ యాప్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ నేమే టెక్సెల్. సో ఇది ఒక ప్రిడిక్షన్ యాప్ అన్నమాట. ఇక్కడ మీరు ప్రిడిక్ట్ చేసుకుంటూ విన్ అవ్వచ్చు. జాయిన్ అయిపోయిన వాళ్ళందరికీ అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ యూజ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 20 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అండ్ ఇక్కడ మీరు ప్రిడిక్ట్ చేసుకుంటూ ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి పేమెంట్ రావడం జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇన్స్టెంట్గా మీరు ఇక్కడ విత్డ్రా కొట్టిన వెంటనే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. ఎలా, ఏంటి, ఏం సంగతిలో క్లియర్గా తెలుసుకుందాం. యాప్లోకి వచ్చిన వెంటనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ బటన్ని ట్యాప్ చేయండి. సో రిజిస్టర్ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఆప్షన్ అడగడం జరుగుతుంది అనమాట. దీన్ని ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసుకోండి. సో ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు అండ్ ఇక్కడ సైన్ అప్ ప్యాటర్న్ ఓపెన్ అయిపోతుంది అనమాట. పైన మీకు ఎంటర్ యువర్ రియల్ నేమ్. సో మీ బ్యాంక్ అకౌంట్స్ పాన్ కార్డ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇట్స్ మ్యాండేటరీ అనమాట. ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ దగ్గర ఉండే అవైలబుల్లో ఉండే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసుకోండి. పేటిఎం నెంబర్ ఇవ్వాలి అండ్ కేవైసీ అయిన నెంబర్ ఇవ్వాలని చెప్పేసి లేదనమాట. డైరెక్ట్గా మీ దగ్గర అవైలబుల్లో ఉన్న మొబైల్ నెంబర్ని ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ కంట్రీ అండ్ కరెన్సీ. డైరెక్ట్గా ఇండియా అని ట్యాప్ చేయండి అక్కడ. సో ఇండియా వచ్చేస్తుంది ఇన్బిల్ట్గా. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ చూసుకున్నట్లయితే 8 క్యారెక్టర్స్ పాస్వర్డ్ని పెట్టాల్సి ఉంటుంది. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రిలేటెడ్గా మీరు పాస్వర్డ్ పెట్టినప్పుడు మీకు అది ఐడియా ఉంటుంది. క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రిఫరల్ కోడ్ దగ్గర మీరు మిస్ చేయకూడదు. అండ్ రిఫరల్ కోడ్ ప్లేస్లో స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి. డైరెక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసుకోండి. సేవ్ అనే బటన్ని ట్యాప్ చేసేసేయండి. సో సేవ్ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసుకొని అండ్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని ట్యాప్ చేయండి. సో సబ్మిట్ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు ప్యాటర్న్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా లాగిన్ చేసుకోమంటుంది. ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో, ఏదైతే పాస్వర్డ్ మీరు ఇచ్చుకున్నారో అదే పాస్వర్డ్ ఇచ్చేసుకొని డైరెక్ట్గా లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ప్యాటర్న్ మీకు అకౌంట్లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఈ విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ క్వారీస్ డైరెక్ట్గా మీకు ఏంటిదంటే హౌ టు ప్లే అని చెప్పేసి క్లిక్ చేసినా కూడా మీకు డిఫరెంట్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఎలా గేమ్ ఆడతారు, ఏ విధంగా ఆడతారు, ఎలా ఇక్కడ నుంచి సక్సెస్ అవుతారు అని చెప్పేసి మీకు ట్యూటోరియల్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు రిలేటెడ్ ఇక్కడ అంతా టెక్స్ట్ ఉంటుంది. మీరు వెళ్ళి క్లియర్గా చదువుకోవచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ వీడియోస్లో ఉంటుంది. ఆ వీడియోస్ మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అటువంటి ప్రాబ్లమ్ జనరేట్ అవ్వదు. ఓకే, సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ 3 డాట్స్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. అండ్ దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ప్లేయర్ ప్రొఫైల్. సో ఇక్కడ మీ ప్రొఫైల్లో క్లియర్ డీటెయిల్స్ మీరు ఏమైతే ఇచ్చారో అవన్నీ క్లియర్గా మీకు ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్, నెక్స్ట్ మేనేజ్మెంట్ వ్యాలెట్ అండ్ రీడీమ్ అండ్ ఎక్సెట్రా క్లియర్గా ఇక్కడ ఉంటాయి. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ మేనేజ్ వ్యాలెట్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ దయచేసి ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇక నేను చేసుకుంటాను, విన్ అవుతాను అనుకుంటే అది మీకు ఒక జూదంలా అవుతుంది అనమాట. సో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇన్ కేస్ మీకు ఇది నచ్చితే నేను ఇక్కడ నుంచి ఎన్ చేయగలను, నేను ఇక్కడ నుంచి సక్సెస్ అవ్వగలను అనుకుంటే చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. అండ్ నేను ఎక్కడైతే సజెస్ట్ చేసేది ఇన్వెస్ట్మెంట్ వద్దు అని చెప్పేసి. సో జాయిన్ అయిపోయిన వాళ్ళందరికీ 20 రూపీస్ వస్తాయి. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం, ఏ విధంగా సక్సెస్ చేసుకుంటామని చూపిస్తాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ రీడీమ్ ప్యాటర్న్. సో డైరెక్ట్గా రీడీమ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ హిస్టరీ అండ్ ఈ వ్యాలెట్లో హిస్టరీ అంటే ఎంతవరకు చేశారు, ఏంటి, ఏం సంగతులు అని చెప్పేసి క్లియర్గా ఉంటాయి. ప్రెడిక్షన్ హిస్టరీ, ఎన్ని గేమ్స్ ఆడారు, ఎంత అమౌంట్ పెట్టారు, దాని రిలేటెడ్గా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ విన్నింగ్ హిస్టరీ, ఎన్ని విన్ అయ్యారు మీరు రిలేటెడ్గా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేయర్ పేఅవుట్స్ అండ్ తర్వాత వచ్చేసి విన్నింగ్ నెంబర్, సో ఏంటి ఎక్సెట్రా. సో వీటన్నిటికంటే ముందుగా క్లియర్గా మనం ఎలా గేమ్స్ ఆడతాం, ఎలా సక్సెస్ అవుతాం అని చెప్పేసి క్లియర్గా తెలుసుకుందాం. సో డైరెక్ట్గా నేను వెళ్తాను హోమ్లోకి, స్టార్ట్ అని చెప్పేసి ఇస్తాను. ఇక్కడ గేమ్ ఇక్కడ ప్లే అని చెప్పేసి క్లిక్ చేస్తాను. సో గేమ్లోకి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను ఎలా గేమ్ ఆడతామని చెప్పేసి. సో గేమ్లోకి వెళ్తున్నాను. అండ్ గేమ్లోకి వెళ్ళిన వెంటనే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట.
స్లాట్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూడండి వీడియో నేను 8th January రోజు చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 4:45కి నేను చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవ్రీ 15 minutes కి మీకు గేమ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవ్రీ 15 minutes కి రండి, గేమ్ ఆడండి, మీ దగ్గర వ్యాలెట్ లో డబ్బులు ఉంటాయి. ఓకే, సో రిలేటెడ్ గా అండ్ ఇక్కడ అండ్ ప్లే నౌ అని చెప్పేసి ట్యాప్ చేస్తున్నాను. ప్లే నౌ అని చెప్పేసి ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ప్యాటర్న్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో జాయిన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి వ్యాలెట్ లో 20 రూపీస్ ఉంటాయి. ఈ 20 రూపీస్ తో మనం ఏంటంటే ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కాయిన్స్ ఈక్వల్ టు 1 కాయిన్ ఈక్వల్ టు 1 రూపీతో సమానం. రిలేటెడ్ గా మీరు చెక్ చేసుకోవచ్చు యాప్ లోకి వెళ్ళి. సో ఇక్కడ మీకు గేమ్స్ రిలేటెడ్ గా మినిమం 10 కాయిన్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట సిల్వర్ లో. నెక్స్ట్ గోల్డ్ లో 10,000 రూపీస్, ప్లాటినం లో 1 lakh రూపీస్. మన దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా సిల్వర్ లోకి వెళ్ళండి. సిల్వర్ బటన్ ని ట్యాప్ చేయండి, ఎందుకంటే మన దగ్గర ఉన్నది 20 రూపాయలు కాబట్టి జాయిన్ అయినందుకు మనకి ఇచ్చింది 20 రూపీస్ మాత్రమే కాబట్టి. సో సిల్వర్ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా సిల్వర్ బటన్ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో మీకు రిలేటెడ్ గా ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా ఎస్ అనే బటన్ ని ట్యాప్ చేయండి, మీకు ఇక్కడ గేమ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇలా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటిదంటే ఎప్పుడు గేమ్ ఓపెన్ అయి ఉంది, ఎప్పుడు గేమ్ ఎండ్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అండ్ ఇక్కడ అండ్ స్లాట్ అండ్ రీసెట్ అండ్ సేవ్ అని చెప్పేసి పైన మీకు క్లియర్ గా కనిపిస్తుంటాయి అనమాట. 0 to 9 వరకు మీకు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ లో ఏంటిదంటే ఒక నెంబర్ ని మనం ట్యాప్ చేసి అండ్ డైరెక్ట్ గా అక్కడ ఏంటిదంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనం విన్ అవుతే 10 కాయిన్స్ పెడితే ఇంటూ 9 కింద మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 9 times ప్రాఫిట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 20 పెడితే ఇంటూ 9 times ప్రాఫిట్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 0 to 9 రిలేటెడ్ గా మీకు 9 times ప్రాఫిట్ ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, మీరు ఒక్క నెంబర్ ని చూస్ చేసుకుంటే. సో రిలేటెడ్ గా చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక నెంబర్ ని నేను ఇక్కడ చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి నా దాంట్లో 20 రూపీస్ ఉంది. బట్ కానీ మీరు ఇక్కడ ఒక్కసారిగా 20 రూపీస్ పెట్టకండి, 10 రూపీస్ కింద పెట్టుకోండి. ఓకేనా? సో నేను ఇక్కడ మీకు చూపించడం కోసం డైరెక్ట్ గా 20 రూపీస్ పెట్టి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఏ నెంబర్ మీద మీరు ఇక్కడ ప్రిడిక్ట్ చేయాలి అనుకుంటున్నారు. జస్ట్ లైక్ నేను ఒక నెంబర్ ని ట్యాప్ చేస్తాను. సో ఒక నెంబర్ ని ట్యాప్ చేసి ఇక్కడ మల్టిపుల్ విత్ 10 times అంటే ఏంటిదంటే సో ఇక్కడ మీరు 5 or 6 పెడితే అవ్వదనమాట. 10, 20, 30, 40, 50, 60 ఈ రేంజ్ లో పెట్టుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో నా దగ్గర 20 ఉన్నాయి కాబట్టి 20 కాయిన్స్ నేను 7 నెంబర్ మీద పెడతాను. డైరెక్ట్ గా 20 అని చెప్పేసి ఇచ్చేసుకొని అండ్ ఇక్కడ ఓకే అనే బటన్ ని ట్యాప్ చేసేస్తాను. సో ఇక్కడ 7 నెంబర్ మీద నాకు ట్యాబ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా ట్యాప్ చేసిన తర్వాత పైన సేవ్ అనే బటన్ మీకు కనిపిస్తుంది రైట్ సైడ్ లో పైన. సో దాన్ని సేవ్ చేసేసేయండి. సో సేవ్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే ఇది ప్రిడిక్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇంకొక 3 to 4 minutes లో నాకు ఏమవుతుందంటే నేను వచ్చి చెక్ చేసుకుంటే నేను పెట్టిన 7 నెంబర్కి నా లక్ బాగుంటే అండ్ ఇక్కడ నేను పెట్టిన 20కి ఇంటూ 9 times ప్రాఫిట్ నాకు జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు 10 రూపాయలు పెడితే 90 రూపాయల ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. అండ్ ఆ 90 రూపాయల అమౌంట్ని డైరెక్ట్గా ఏంటంటే మనం హ్యాపీగా రీడీమ్ చేసుకోవచ్చు. బట్ రీడీమ్ చేసుకోవడానికి అమౌంట్ 200 రూపీస్ కావాల్సి ఉంటుంది. అది కూడా క్లియర్గా చూపిస్తాను ఎలా అనేది. బట్ ఇక్కడ అమౌంట్ని డైరెక్ట్గా బ్యాంక్లోకి తీసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు లేదు, ఇన్స్టెంట్ గా పేమెంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ప్రిడిక్ట్ చేసేసాను. సో కొద్ది టైం తర్వాత నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. అప్పట్లోపు మనం వేరే ఆప్షన్స్ లోకి వెళ్దాం. వేరే ఆప్షన్స్ లోకి వెళ్ళి క్లియర్ గా కొన్ని తెలుసుకుందాం. ఎలా రీడీమ్ చేస్తాం, ఏ విధంగా రీడీమ్ చేస్తాం అని చెప్పేసి ఇలా ఈ విధంగా ఇక్కడ గేమ్ ఆడాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ ప్యాటర్న్ మీ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ డైరెక్ట్ గా హోమ్ లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా మనం ఆప్షన్స్ లోకి వెళ్దాం. ఆప్షన్స్ లోకి వెళ్ళి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ మీకు అండ్ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తుంటాయి అనమాట. సో దాని రిలేటెడ్ మీరు డైరెక్ట్ గా ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెప్తాను. ఇక్కడ రీడీమ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, డైరెక్ట్ గా రీడీమ్ ని ట్యాప్ చేయండి. సో రీడీమ్ ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏంటిదంటే అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది అనమాట. మీ బ్యాంక్ డీటెయిల్స్ ని ఫుల్ గా ఎంటర్ చేసేసేయండి. లో నేమ్ ఎలా ఉంటుందో యాస్టీజ్ గా ఇచ్చేసేయండి. నెక్స్ట్ అండ్ మీ బ్యాంక్ నేమ్, తర్వాత బ్రాంచ్ నేమ్, తర్వాత వచ్చేసి ఐఎఫ్ఎస్ఐ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ డైరెక్ట్ గా ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా అకౌంట్ అనేది లాగౌట్ అయ్యి అండ్ లాగిన్ చేసుకోమంటుంది. లాగౌట్ అయిన తర్వాత డైరెక్ట్ గా లాగిన్ చేసేసుకోండి, ఎందుకంటే ఆ సిస్టమ్ లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట మీ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అనేవి. సో ఆ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అండ్ మీకు అమౌంట్ 200 వచ్చి ఉంటే అండ్ దీంట్లో అమౌంట్ మీరు ఎర్న్ చేస్తుంటే గేమ్ విన్ అయితేనే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది, చెప్తున్నాను. ఓకేనా? గేమ్ లో మీరు విన్ అయిన తర్వాత 200 రూపీస్ మీకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అండ్ ఇందాక నేను చెప్పిన ప్యాటర్న్ రీడీమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి హ్యాపీగా మీరు రీడీమ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు మోర్ ఇన్కమ్స్ గ్రాప్ చేయాలి అనుకుంటే షేర్ యాప్ అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినట్లయితే ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళకి 10 రూపీస్ రావడం జరుగుతుంది. బట్ దాన్ని మనం రీడీమ్ చేసుకోలేమన్నమాట. జస్ట్ దాన్ని మనం
గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే యూటిలైజ్ చేసుకోగలం అనమాట. ఇక లాస్ట్ ఫైనల్ గా మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ మనం విన్ అయిపోయిన అమౌంట్ మనకి ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పేసి. డైరెక్ట్ గా వెళ్తాను. సో నేను ఇందాక ప్రెడిక్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి స్టేటస్ అనేది క్లోజ్ అయిపోయింది అండ్ ఇక్కడ చెక్ ఇట్ నౌ అని చెప్పేసి ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి చెక్ అవుతుంది అండ్ ఇక్కడ నాకు ఒక స్క్రోల్ డౌన్ నడుస్తుంది అనమాట. నెంబరింగ్ ఒకటి నడుస్తుంది అనమాట. ఈ నెంబరింగ్ ఎండ్ అయిపోయే లోపు అండ్ కింద నాకు సెకండ్స్ చూపిస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ది టైం కల్లా నేను పెట్టిన 7 నెంబర్కి నాకు అమౌంట్ జనరేట్ అవుతే డైరెక్ట్గా నా వ్యాలెట్లోకి అండ్ నేను పెట్టిన దానికి అండ్ 9 టైమ్స్ ప్రాఫిట్ నాకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి నేను పెట్టింది 7 బట్ ఇక్కడ వచ్చిన నెంబర్ వచ్చేసి 6 నెంబర్ అనమాట. ఇన్ కేస్ నేను 6 పెట్టుంటే నాకు అమౌంట్ అనేది 9 టైమ్స్ ప్రాఫిట్ కింద రావడం జరుగుతుంది అనమాట. సో సింపుల్. ఈ విధంగా మీ లక్ని టెస్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి ఫస్ట్ థింగ్ అండ్ మీకు కొన్ని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ రిలేటెడ్గా మీరు ఇక్కడ ప్రెడిక్ట్ చేసుకోవచ్చు అనమాట. దయచేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. ఇన్వెస్ట్మెంట్స్కి కాస్త దూరంగా ఉండండి. ఇక ఈ వీడియో దాదాపు చాలా ల్యాగ్ అయిపోయింది. దయచేసి వీడియో మొత్తం చూసిన వాళ్ళు అండ్ ఈ గేమ్ నచ్చిన వాళ్ళు అండ్ దాంతోపాటు అండ్ ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎన్నో వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.